హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి చాలా చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ సంక్రాంతికి మేము మా తల్లిదండ్రులకి పాద పూజ అనే కార్యక్రమం చేస్తున్నామండి. అది ఎలా చేస్తున్నాము ఏంటని ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎలా చేస్తున్నాము ఏంటని తెలుస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎండింగ్ దాకా చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఎలా చేసాము ఏంటి, ఎలా ఆర్తి ఇచ్చాము ఏంటి అన్నది ప్రతిదీ చివరి దాకా చూడండి, మీకు తెలుస్తుంది. మీరు కూడా ఎలా చేయాలో ఏంటని తెలుస్తుంది. మీరు ఏమన్నా మీ తల్లిదండ్రులకి పాదపూజ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఎలా చేసాము ఏంటన్నది కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరు 2 పళ్ళాలు తీసుకోవాలి సార్. 2 పళ్ళాలు తీసుకుని దాంట్లో పళ్ళెంలో మనం ఏం చేస్తున్నామంటే వినాయకుడిది ప్రతిమ తయారు చేస్తున్నాం అనమాట. వినాయకుడి బొమ్మ చేస్తున్నాం. ఎందుకు వినాయకుడి బొమ్మ తయారు చేస్తున్నామంటే యాక్చువల్లీ మన ఫస్ట్ పూజ స్థాడికి వినాయకుడికి పూజ చేస్తాం కదా సార్. అందుకు పసుపు ముద్ద తీసి దాంట్లో వినాయకుడిది ప్రతిమ తయారు చేస్తాం అనమాట. సో ఎలా తయారు చేస్తున్నాం చూడండి. చేసి వినాయకుడి బొమ్మ తయారు చేసి వినాయకుడికి పూజ చేస్తాం అనమాట పసుపుతో. స్టోరీ ఉంది కదా సార్, మీకు తెలుసు కదా. ఫస్ట్ పూజ మాత్రం గణపతి విగ్రహానికే ఫస్ట్ పూజ చేయాలన్నమాట. అందుకని ఫస్ట్ పూజ గణపతి విగ్రహానికి తయారు చేస్తున్నాను. తర్వాత మా తల్లిదండ్రులకి పాద పూజ చేస్తానన్నమాట. తమలపాకు తీసుకున్నాను నేను. తమలపాకు తీసుకుని దాంట్లో మనం ఏం చేస్తామంటే పెట్టి పూజ పెడతానమాట. పూజలు ఎలా చేస్తానో చూడండి. మా మిస్సెస్, నేను, మా పాప చూడ ఎలా ఆడుతుందో పువ్వులతో. అది అలా ఆడుతూనే బెస్ట్ అనిపించింది నాకును. ఎందుకంటే మళ్ళీ అలా చేసేస్తుంది కదా ఎక్కువగాను. చూడండి ఎలా ఆడుతుందో. మా తల్లిదండ్రులు కూడా ఎలా చూస్తున్నారో చూడండి. ఎందుకంటే యాక్చువల్లీ తల్లిదండ్రులకి పూజ కంపల్సరీ చేయాలి సార్. సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలి. అంటే సంక్రాంతికి నేనైతే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకున్నాను సార్. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమి ఆశించారు సార్ మన దగ్గర నుంచి. 1 కోటి రూపాయలు ఎట్టండి, 2 కోట్లు ఎట్టండి, 1 లక్ష రూపాయలు తేయండి, 2 లక్షలు తేయండి అని అనరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కోసం కంపల్సరీగా తల్లిదండ్రులు చాలా కష్టపడతారు కదా సార్. ఎంతెంతో కష్టపడతారు వస్తాడికి. వాళ్ళ కష్టం ఎందుకంటే వాళ్ళ కాల్ చూస్తే తెలిసిపోతుంది. ఒక సినిమాలోనూ చాలామంది చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు కాల్ చూస్తే తెలిసిపోతుంది, వాళ్ళు వ్యవసాయం పని చేసి వచ్చి అని చూస్తే చాలా బాధ వేస్తుంది వస్తాడికి. మనం ఎక్కడెక్కడో జాబులు చేస్తూ ఉంటాం. ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులు కాల్ పట్టుకుని చూస్తే తెలుస్తుంది సార్. అందుకే ఆ కాల్కి పాద పూజ చేయడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ హ్యాపీనెస్ అన్నది నా తల్లిదండ్రులకి ఇవ్వాలని కాన్సెప్ట్తో ఈ సంక్రాంతికి నేను మా మిస్సెస్ యాక్చువల్లీ పాద పూజ అన్నది మా మిస్సెస్సే చేయమన్నది సార్. అంతకుముందు మేము చేసేవాళ్ళం సార్, చాలాసార్లు చేసాం మేము వస్తాడికి. అలాగే మొన్న ఇయర్ అయితే మేమైతే చేయలేదు. ఈ సంవత్సరం అయితే కంపల్సరీ చేయాలండి, మనం చేయాలి, అత్తమామకి కంపల్సరీ చేయాలి అన్నది మా మిస్సెస్. ఎంకరేజ్మెంట్ అంతా కూడా మా మిస్సెస్దేనండి. ఓకేనా? అలాగే మా తల్లిదండ్రులకి అయితే ఈ సంవత్సరం అయితే కంపల్సరీ చేయాలని కాన్సెప్ట్తో చేస్తున్నాం అనమాట. చూడండి, గణపతి విగ్రహానికి ఆరతిస్తున్నాం అనమాట. పూజలే పెట్టాం, అట్టిపల్లె పెట్టి ఆరతి ఇస్తున్నాము. చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా చేయండి సార్. ఎలా చేస్తామో చూడండి. దీంట్లో చిన్న మిస్టేక్ చేస్తాను సార్ మేము వస్తాడికి. యాక్చువల్లీ ఏ మిస్టేక్ ఏంటనేది లాస్ట్ నుంచి చెప్తాను మీకు వస్తాడికి. ఆ మిస్టేక్ ఏదైనా ఏంటన్నది మీరు చెప్తే కనుక కామెంట్ రూపంలో పెట్టండి ఆ మిస్టేక్ ఏంటన్నది. ఓకేనా? మేము ఏం చేసామన్నది కూడాను లాస్ట్లో తెలిసిపోతుంది మిస్టేక్ ఏంటన్నది. ఓకేనా? కానీ పెద్ద మిస్టేక్ అయితే చిన్న మిస్టేకే. ఓకేనా? చూడండి, ఫస్ట్లోనే చేయాలి, కాదు లాస్ట్లో చేసామన్నమాట. అది చూడండి విగ్రహానికి ఎలా పెడుతున్నాము ఏంటన్నది. యాక్చువల్లీ గణపతి విగ్రహానికి వస్తాడికి అక్షంతలు మర్చిపోయాను సార్. అక్షంతలు మర్చిపోయాను నేను వేయడం అన్నది. అందుకే అక్షంతలు తేవడానికి మా మిస్సెస్ వెళ్ళారనమాట. చూడండి, యాక్చువల్లీ బాగా కలపలేదన్నమాట అక్షంతలు. తర్వాత నేను కలుపుతున్నాను. చూడండి ఎలా కలుపుతున్నాను. కలిపేసి శుభ్రంగా అక్షంతలు వేయాలన్నమాట విగ్రహానికి. వచ్చిన వాళ్ళు లేకూడదు అసలు. యాక్చువల్లీ ఇంకొకరు తెచ్చుకోవాలి లేదు సార్. ఇంకొకరు తెచ్చుకోవాలి లేక అందుకని మేము ఏం చేస్తామంటే మా మిస్సెస్ వెళ్ళేసి తెచ్చిందనమాట. విగ్రహానికి అక్షంతలు వేస్తాను. చూసారా, వేసుకోలేక అక్కడ దండం పెట్టుకోవాలి. చూసారా దండం పెడుతున్నాం ఏంటన్నది. యాక్చువల్లీ పంతులు గారు కూడా ఉంటే చాలా బాగుంటుంది సార్. కానీ అంత పంతులు గారు లేరు కాబట్టి మనం అనేది చేసుకోవాలి. అంటే మనకు తెలుసు కాబట్టి ఎలా చేసుకోవాలి ఏంటన్నది. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి సార్, క్షమించండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కారణంగా ఏదైనా తప్పులు ఉంటాయి కానీ క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు చూస్తే ఎలా చేస్తాం ఏంటని తెలుస్తుంది. ఓకేనా? పూర్తిగా మాత్రం మర్చిపోకండి సార్. చివరి దాకా చూడండి మేము ఎలా చేస్తాం ఏంటన్నది.
తల్లిదండ్రులకి చూడండి సార్ చెంబుతో ఎలా వేస్తున్నాను. ఫస్ట్ వాటర్తో కడుక్కోవాలి సార్. వాటర్తో కడుక్కుంటే తర్వాత పాలతో కడుక్కోవాలి. ఇదిగోండి సార్. యాక్చువల్లీ అది మా నాన్నగారికి వేయాలి ఫస్ట్ అనమాట. కానీ తల్లిదండ్రులే కాబట్టి ఎవరైనా ఒకటే కాబట్టి నేను ఏం చేశానంటే నేను మా అమ్మగారికి ముందు కాలు ఇవి పెట్టేశాను అనమాట. చూడండి ఎలా వేస్తున్నాను పాలతో కదా. శుభ్రంగా కడగాలన్నమాట. ఇలా కడుగుతున్నాను చూడండి. మీరు కూడా అలాగే మీ తల్లిదండ్రులకి ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక కంపల్సరీ చేయండి సార్. మర్చిపోద్దు, ఏదైనా మర్చిపోయినా కానీ తల్లిదండ్రులకి పాద పూజ అని మర్చిపోద్దు సార్. ఇది పెరుగు సార్. పెరుగు మన దగ్గర ఏముంటాయి సార్, పెరుగు కానీ నెయ్యి, మన తేనె కూడా వేసుకోవచ్చు సార్. మన దగ్గర పెరుగు ఉంది, పెరుగుతో కూడా చేసాము చూడండి. పెరుగు గంధంతో కూడా చేశాను సార్. అది ఎలా చేశానో చూపిస్తాను. తర్వాత వాటర్తో కడిగేసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు సార్. తక్కువ తీసుకోండి, ఎందుకంటే పళ్ళెం నిండిపోతుంది కదా మళ్ళీ. అదే మళ్ళీ ఇబ్బంది అవుతారు కదా. ఓకేనా. తల్లిదండ్రులకి కాలు కడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు చేయండి సార్. ఈ సంక్రాంతికి వచ్చారు కాబట్టి ఊర్లోకి అందరూ వచ్చి ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉంటారు అందరూ కూడా. కానీ మర్చిపోకుండా, ఎందుకంటే మళ్ళీ టైం దొరకదు సార్. మళ్ళీ చేద్దామన్నా కూడా ఖాళీ ఉండదు మనకి. జాబుల్లో ఉండిపోయి ఎవరికి ఖాళీ ఉండదు. ఓకేనా. ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భార్య పక్కనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేస్తే కనుక ఆ పుణ్యం మీకు కలుగుతుంది సార్. చాలా మంచిది అన్నమాట. యాక్చువల్లీ పాద పూజ అన్నది మా సార్ చెప్పారు సార్, మేకా శ్రీనివాసరావు గారు. నిజంగా ఆయన చెప్పడం వల్ల మాకు తెలిసింది వ్యవస్థడికి. చాలా పెద్ద వాళ్ళు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు అండి, చాలా పెద్ద వాళ్ళు చెప్పారనమాట. మనకి అంత తెలియదు, కానీ దగ్గరుండి చెప్తేనే తెలుస్తుంది అనమాట. అలాగా మా సారు మా మేకా శ్రీనివాసరావు గారు చెప్పారు. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అనమాట, చైర్మన్ గారు వేస్తాడికి. నిజంగానూ ఆయన దయ వల్ల ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నాం. అలాగే గోవిందరావు గారు, నాగరాజు గారు, శ్రీనివాసరావు గారు, సత్యనారాయణమూర్తి గారు, గణపతి గారి దయ వల్ల మేము ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఇలా చేసుకోవడానికి కారణం వస్తాడికి నన్ను తీసుకెళ్ళిన గణపతి సార్కి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒక గురువు అనేది ఒకటి ఉంటారు. అదే నా గురువు వస్తాడికి గణపతి గారు అనమాట. నన్ను తీసుకెళ్ళి ఇలాగా ఎంకరేజ్మెంట్ చేయడం, ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన దయ వల్లే మేము. తర్వాత పోయిగాను సార్ పసుపుతోను. ఇందాక గంధం చూశారు కదా, గంధంతో ఎలా చేశాను. ఇది పసుపు అన్నమాట. పసుపుతోను చూశారు కదా, పసుపుతో ఎలా చేస్తున్నాం ఏంటంటే కాలుకి శుభ్రంగా పసుపు అవి పెట్టేసి తర్వాత వాటర్తో మళ్ళీ కడిగేసుకుంటే మా మిస్సెస్ కడుగుతుంది. తక్కువ వాటర్ వేసుకుని ఇలా కడుక్కోవడం వల్ల పళ్ళెం నిండదు సార్, వాటర్ నిండిపోదు అన్నమాట. ఓకేనా. చుట్టూరు కడగడం, ఇలా కడగడం వల్ల కాళ్ళన్నీ శుభ్రంగా అవుతాయి అన్నమాట. ఎన్నో కష్టాలు పడతారు సార్ తల్లిదండ్రులు వస్తాడికి. పొలం పనులకి వెళ్తారు చాలామంది తల్లిదండ్రులు వస్తాడికి. చాలామంది ఎన్నో కష్టాలు పడి వస్తూ ఉంటారు అనమాట. ఆ పాదాలు కడగడం ఎందుకు ఈ పాద పూజ అన్నది ఏంటంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు కదా సార్ తల్లిదండ్రులు వస్తాడికి. మనం అన్ని కష్టాలు పడకూడదని కాన్సెప్ట్ అనమాట పాద పూజ అని. అన్ని కష్టాలు పడకూడదు, మీరు వస్తాడికి మీరు సుఖంగా హ్యాపీగా ఉండండి అని చెప్పి తల్లిదండ్రులు దీవిస్తారనమాట. మేము పువ్వులు సార్, పువ్వులు అనమాట. చూడండి పువ్వులు ఎలా వేస్తాము, ఆ పాదాల మీద వేస్తాం అనమాట. చూసారు కదా పాదాల మీద ఎలా వేస్తున్నాము. అలాగే మీరు కూడా తెచ్చుకుని ఇలాగే వేసుకుని పాద పూజ చేయాలని కోరుకుంటున్నాను సార్. కుంకుమతో బొట్లు కూడా పెట్టాలన్నమాట. కుంకుమతో బొట్లు పెట్టేసిన తర్వాత అప్పుడు పువ్వులు వేసుకోవాలి వస్తాడు. ఓకేనా. ఆర్తిస్తాను సార్. ఇప్పుడు ఆర్టిస్ట్ని చూడండి ఎలా ఇస్తాం ఏంటనేది. పాద పూజ అయిపోయిన తర్వాత పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్న హారతి అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు ఇక్కడితో పాద పూజ అనేది కార్యక్రమం అనేది అవుతుంది అనమాట. ఓకేనా.
నాకు తెలిసిన విధంగా చేశాను సార్. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించండి వస్తాడికి. ఏదైనా చిన్న తప్పులు ఏమైనా చేసుంటే కనుక క్షమించండి వస్తాడికి. ఓకేనా? ప్రతి ఒక్కరూ కూడా చేయమని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే తల్లిదండ్రులకి అన్నది మెయిన్. ఎవరి తల్లిదండ్రులైనా మనం దైవంగా ఆలోచిస్తాం వస్తాడికి. మీ తల్లిదండ్రులైనా, నా తల్లిదండ్రులైనా, ఎవరి తల్లిదండ్రులైనా. అందుకని కాన్సెప్ట్తో నేను చెప్తున్నాను సార్. మీ తల్లిదండ్రులు కూడా చేయమని వస్తాడికి. మిస్టేక్ చెప్పాను కదా సార్, పువ్వుల దండలు సార్. యాక్చువల్లీ ఎంట్రన్స్లో వేయాలన్నమాట పువ్వుల దండలు వస్తాడికి. నేను లాస్ట్లో వేయడం జరిగింది. మీరు అలా పని చేయొద్దు. మీరు కంపల్సరీ మీ తల్లిదండ్రులు చేద్దామనుకుంటే కనుక ఫస్ట్లోనే వేయండి సార్. యాక్చువల్లీ లాస్ట్లో వేయడం మొదలెట్టాను నేను. మర్చిపోయాను అనమాట. ఇది మా నాన్నగారికి వేస్తున్నాను నేను. మా నాన్నగారికి వేసాను సార్. తర్వాత మా అమ్మగారికి అనమాట. మా అమ్మగారు అంటున్నారు, మీరు పట్టుకుని వేస్తున్నారు ఇలాంటివి. అలా కాదని చూసారు కదా ఎలా వేస్తాము. మా నాన్నగారికి మా అమ్మగారికి బట్టలు తెచ్చాను సార్ నేను వైజాగ్ నుంచి. ప్రతి సంవత్సరం తెస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా తెచ్చాను అనమాట. తెచ్చి మా నాన్నగారికి మా అమ్మగారికి బట్టలు ఇస్తున్నాను. చూడండి ఎలా ఇస్తున్నాను ఏంటన్నది. అట్టుపళ్ళు ఇచ్చి తమలపాకులో పెట్టి మా నాన్నగారికి ఇస్తున్నాను. చూసారు కదా ఎలా ఇస్తున్నాను. ఇది మా నాన్నగారికి మా అమ్మగారికి. దాని తర్వాత సాల్వాతో కప్పాను అనమాట. యాక్చువల్లీ అంతకుముందు సంవత్సరం అయితే కనుక సాల్వాలు తెచ్చాను సార్. మర్చిపోయాను అనమాట ఆ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మా మిస్సెస్ అని మర్చిపోవద్దు కంపల్సరీగా. ఆ టైంలో మర్చిపోయారు మీరు వస్తాడికి, ఈ టైంలో మర్చిపోవద్దు కంపల్సరీ అని చెప్పి పక్కనే పెట్టారనమాట. చూసారు కదా. ఇప్పుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాను సార్. అంటే వాటర్ అక్షంతలు తీసుకున్నారు. యాక్చువల్లీ కింద పళ్ళాలు ఉన్నాయి కదా సార్, పళ్ళాలు తీసేద్దామని చెప్పి తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఆ పళ్ళాలు తీసేసి అప్పుడు అక్షంతలు వేయమన్నాను అనమాట. ఆ పళ్ళల్లో ఉన్న వాటర్ మీరు ఏం చేస్తారంటే అక్కడ మొక్కలకు ఉంటాయి సార్, మొక్కలకి చాలా మంచిదన్నమాట. బయట డ్రైనేజ్లో కలిపేయకుండాను మొక్కలకు కానీ వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా మర్చిపోవద్దు మీరు వస్తాడికి. ప్రతి ఒక్కరూ చేయండి సార్. కానీ చివరిదాకా గుర్తుపెట్టుకుంటే తల్లిదండ్రులు వస్తాడికి. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు ఏం చెప్పలేకపోతున్నాను సార్. కంపల్సరీగా తల్లిదండ్రులు కానీ మర్చిపోవద్దు మీరు వస్తాడికి. పాద పూజ అనేది కంపల్సరీ చేయండి సార్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి వస్తాడికి. ఓకేనా? ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకున్నాను. ఈ వీడియో తీసింది సిద్ధు అండి. మా మేనల్డ్ అవుతాడు వస్తాడికి. మా గణపతి సార్ మేనల్డ్ అనమాట. నాకు మేనల్డ్ అవుతాడు. ఓకేనా? లాస్ట్ నుంచి చూపిస్తాను చూడండి ఆ అబ్బాయిని.